హే ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఆవకాడో టోస్ట్ తయారు చేసుకుందాం. ఈ ఆవకాడో ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ ఆవకాడో మన స్టైల్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆవకాడోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా బ్లాక్ కలర్గా ఉండి పట్టుకుంటే మెత్తగా అనిపించాలి, అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆవకాడోని ఎలా కట్ చేయాలని నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను, బట్ నాకైతే అలా రాలేదు. ఇలా కట్ చేసిన వెంటనే నాకు పీల్ చాలా ఈజీగా వచ్చేసింది. సో నేను ఇంకా అలా రిమూవ్ చేశాను అన్నమాట. ఇలా చక్కగా మొత్తం పీల్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఆవకాడోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, ఈ అండ్ కే, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ని కలిగి ఉంటుంది. దానితో పాటుగా గుడ్ కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న చిన్నపిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. యూట్యూబ్లో చూపించిన విధంగా అయితే నాకు రాలేదు, నేను ఇట్లా కట్ చేసుకున్నాను. ఈ ఆవకాడోలో సీడే చాలా పెద్దదిగా ఉంది. మన బాడీలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఈ ఆవకాడో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి సోర్స్గా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్కి, హెయిర్ కూడా మంచిగా పనిచేస్తుంది. మనం కట్ చేసుకున్న స్లైసెస్ని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం. అలాగే ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు 1/4 టీ స్పూన్ సాల్ట్, అదర్వైజ్ మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పెప్పర్ అండ్ 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుకోవచ్చు. 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ లెమన్ని ఇలా పిండుకుందాం. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇష్టపడని వాళ్ళు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాలెడ్లా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. మన పేస్ట్ రెడీ అయిపోయింది. నేను బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాను. దీనికి 1 ఇంచ్ వరకు ఈ ఆవకాడో పేస్ట్ని అప్లై చేద్దాం. ఇలా అప్లై చేసిన తర్వాత 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. అంతే, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ ఆవకాడో మీకు అవైలబుల్గా ఉంటే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ ఆవకాడో టోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తే చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన రెసిపీ తోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.